హాయ్ ఫ్రెండ్స్, యూత్ అందరికీ ఒక చక్కటి శుభవార్త. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నుండి యూత్ అందరూ ఛానల్ బట్టి ఎదురు చూస్తున్నటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఈ రెండు రకాలైన జాబ్స్కి సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వెబ్సైట్ కమెంట్స్ బాక్స్లో ఇచ్చాను, చూసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దీనికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి చెందినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అదర్ స్టేట్స్ అయితే కనుక నాన్ లోకల్ కేటగిరీలోకి వెళ్తారు. ఈ విధంగా మీరు అప్లై చేసుకుని సెలెక్ట్ అయితే కనుక యాజ్ ఏ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితే సాలరీ వచ్చి 25,000 నుంచి మొదలుపెట్టి అప్ టు 80,000 వరకు ఉంటుంది. అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితే కనుక 23,000 నుంచి మొదలుపెట్టి అప్ టు 75,000 వరకు ఉంటుంది. ముందు విషయం ఏంటంటే ఇవి గవర్నమెంట్ జాబ్స్. వీటికి క్వాలిఫికేషన్ని అలాగే ఏజ్ని 1/7/2025 కల్లా లెక్కలోకి తీసుకుంటారు. ఆ డేట్ కల్లా మీ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇంటర్ లేదా తత్సమానం అని క్లియర్గా ఇచ్చారు. అలాగే మీ ఏజ్ 18 ఏళ్ళు పూర్తి అయి ఉండాలి, 30 ఏళ్ళు దాటకూడదు. ఇది ఓపెన్ కేటగిరీకి. ఎస్సీకి, ఎస్టీకి, బీసీ వాళ్ళకి ఈసారి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా వయోపరిమితిలో సడలింపించారు. వీళ్ళ నలుగురికి కూడా 5 సంవత్సరాలు అంటే అప్ టు 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి సంబంధిత వెబ్సైట్లోకి కావాల్సిన డాక్యుమెంట్స్ మీ యొక్క 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఇవి ఉంటే సరిపోద్ది. ఒకవేళ రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఉంటే అవి కూడాను. అంతేకాని ఇప్పటికిప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్లు, స్టడీ సర్టిఫికేట్లు అప్లోడింగ్ అయితే ఏముండదు. అయితే ఏపీపీఎస్సీ సైట్లో మీరు ఓటీపీఆర్ చేయించుకుని ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి. ఓటీపీఆర్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి AP 100 తోటి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్తో లాగిన్ అయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఎంటైర్ ప్రాసెస్ మన నేచర్ కంప్యూటర్ దగ్గర అయితే చేస్తున్నాం. ఇక సెలక్షన్ ఎలా చేస్తారంటే మీకు ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ జరుగుద్ది, ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ జరుగుద్ది, ఆ తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఆ తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ప్రోగ్రామ్. అయితే దీనికి బాయ్స్ 173 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, గర్ల్స్ 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఇక చెస్ట్ విషయానికి వస్తే బాయ్స్కి 84, గర్ల్స్కి 79 లోపు అయితే ఉండకూడదు. అలాగే ఊపిరి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ యాస్పిరేషన్ ఉండాలి. ఇక ఇది పాతకాలం పద్ధతిలోనే ఎగ్జామ్ జరుగుతుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ కాదు, ఆఫ్లైన్ OMR మెథడ్లో జరుగుద్ది. చక్కగా మల్టిపుల్ చాయిసెస్, స్క్రీనింగ్ టెస్ట్ అయినా మెయిన్స్ టెస్ట్ అయినా ఏదైనా సరే ఆబ్జెక్టివ్ టైపే. సో మీరు అందులో స్క్రీనింగ్లో కనుక క్వాలిఫై అయితే మెయిన్స్లోకి వెళ్తారు, అక్కడ క్వాలిఫై అయితే ఫర్దర్ ప్రాసెస్ అయితే జరుగుద్ది. దీనికి సంబంధించిన సిలబస్ ఏముంటుందంటే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఈ రెండు కూడా 10th స్టాండర్డ్ లెవెల్లో ఉంటాయి. ఈ సిలబస్ తోటి అయితే ఉంటుంది. మొత్తం PDF నోటిఫికేషన్ మీరు మొత్తం పరిశీలిస్తే కనుక దానికి సంబంధించిన సిలబస్లో డీటెయిల్ టాపిక్స్ కూడా అందులో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, అప్లై చేసే వాళ్ళకి ఫీజు కూడా పెద్ద ఏమీ లేదు. 250 రూపాయలు అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు అని చెప్పి అయితే ఇచ్చారు. ఈ ఎంటైర్ ప్రాసెస్ మన నేచర్ కంప్యూటర్ దగ్గర అవుతున్నాయి. అలాగే సమాచారాన్ని అయితే మన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. డౌట్స్